సోతేపల్లిలో కేటీఆర్ని తీసుకొచ్చినప్పుడు డాక్టర్ రాజయ్య గారిని మన శ్రీఆర్ సార్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చప్పట్లతోటి అక్షద్వందాలతోటి మొత్తం మారుమోగింది టికెట్ విషయంలో. అప్పుడే డిక్లేర్ అయిపోయింది రాజన్న ఏంది, రాజన్న పరిస్థితి ఏంది, రాజన్న రాజకీయం ఏందని. అయినా కూడా రాజయ్య గారు శ్రీఆర్ గారిని ఎప్పటికీ విమర్శించారు. పదవి పోయినా కూడా పార్టీలో ఆయనను చేతకుండా కూడా పార్టీ నుంచి ఈ ఢిల్లీకి కూడా పోయి నేను కాంగ్రెస్ పార్టీ చేరుతానంటే కూడా ఆయనకు పార్టీలో అక్కడ ఎవరు గెలుపుకోలేకపోతే సపరేట్గా వచ్చి ఉన్నటువంటి రాజన్న దళితుల దగ్గర దళిత బంధు కొరకని ఎన్నో కోట్లు వసూలు చేసిండు కాన్స్టిట్యూషన్ లెవెల్. ఆఖరికి నేను 2 టర్ములు నేను గ్రామశాఖ టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా పనిచేశాను. రాజన్నకు కూడా నేను ఓటెడ్. నేను 2001 కానించి ఉద్యమం చేసిన ఇంకా రాజన్న మధ్యలో వచ్చింది. కానీ నేను నా దగ్గర డబ్బులు లేవు, నాది పరిస్థితి ఇది అంటే ఇక్కడ ఎవరైనా అందరూ సమానమే, అందరూ డబ్బులు కట్టవలసిందే, దానికి మేమేం చెప్పలేమని మాట్లాడాను. అదే కాక కస్తూర్బా పాఠశాల ఏంది, అంగన్వాడీ ఏంది, దళిత బంధు ఏంది, దళిత వాడలలో నిద్రించుకుంటూ మాది వల్ల పాపకి ఇళ్ళకి ఇట్లా గుడ్డ పిల్లలకి ఇట్లా ఉంటాయి, అక్కడ అట్లా ఉంటుంది, ఇంత మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది అనుకుంటా ఏలన చేసుకుంటూ ఒక మాదిగ జాతిని కూడా ఏటుపడతానే మాట్లాడి ఇవాళ మాది వల్ల పేరు చెప్పుకుంటూ ఇవాళ నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా చేసి ఎంతమంది దళితులను అభివృద్ధి చేసినావు, ఎంతమంది దళితులు బాగుపడ్డరు చేయబట్టి. అదే కడియం శ్రీఆర్ సారు గన్పూర్ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఊళ్ళల్లో ఒక్కొక్క ఊళ్ళో 20-35 కుటుంబాలకు ఎస్సీ కార్పొరేషన్ భూములు తెప్పించి వాళ్ళకు భూములు పట్టాలు పెట్టించి వాళ్ళకు మామిడి తోటలు పెట్టించి బాయిలు తగ్గించి ఇలా ఎంతోమంది దళితులు అభివృద్ధి అయింది. కానీ ఇలా నువ్వు కులం పేరు కూడా తీసుకొస్తావు, వాళ్ళ అల్లుడు ముస్లిం అని. ఇవాళ అసలు నీకు భారత రాజ్యాంగం గురించి తెలుసా రాజన్న? భారత రాజ్యాంగం ఏమున్నది? లౌకిక రాజ్యం. మనకు ఏ కులాలకు మతాలకు అన్నింటికీ అతిథి. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు అసలు నీ ఏసీఎం మంచిగా లేదంటే ఇంకో చీర కట్టుకొని వస్తాంటావు. అనవసరంగా నువ్వు రానిపోయి అన్ని ఇళ్ళ నువ్వు శ్రీఆర్ సార్ ఇవాళ నువ్వు నీతిమంతుని మంచిగా అయితే ఇవాళ ఎంతోమంది మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము కాన్స్టిట్యూషన్ల మంది లక్షల మంది ఉన్నాం. ఎందుకు మరి మేము సారు ఆధ్వర్యంలో చేరినాము అంటే ఆయన మంచితనాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన నీతి నిజాయితీ దాని విషయం కదా మేము. లేకపోతే నీ ఎంబడి మేము ఇవాళ మేము దళితులమే, మేము మాదిగోళ్ళమే. ఇలా మాదిగోళ్ళ దగ్గర నేను పైసలు తీసుకున్నాక మాదిగోడు నీ ఎంబడి ఎవడు ఉంటాడు? అనవసరంగా నువ్వు మాదిగోని అని చెప్పుకుంటూ మాదిగ జాతి ఇచ్చేది తీసుకుంటూ మాదిగ జాతిని అవమానపరచుకుంటూ అనవసరంగా ఏమైనా చేసుకుంటాను మాట్లాడుతున్నావు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పరిపాలన ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ 0 అయిపోయింది. ఇంకొకటి పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఇప్పుడు వేలేరు మండల కేంద్రానికి రోడ్డు అనేది డైరెక్ట్ ఇట్లా నారాయణగిరి ముప్పారం మీకెళ్ళి రోడ్డు రావాలి. కానీ సాయపేట మీకెళ్ళి గట్టి నుంచి ఎవరు వస్తారు? వేలేరు మండలం నుంచి ఎవరు పోతారు? అది నీ స్వార్థం కొరకు, నీ ఊరు కొరకు నువ్వు ఆడ గెలిపించుకున్నావు. ఇవాళ ఎమ్మెల్సీగా నేను 3 సార్లు నేను గెలిపించిన. నేను గ్రామశాఖ అధ్యక్షులని 2 టర్ములు నేను 10 సంవత్సరాలు చేసినప్పుడు నన్ను గుర్తించలేదు. మీలాంటి అవినీతి పరుల దగ్గర మేము ఎట్లా పని చేయాలి, మేము ఎట్లా ఉంటాం? మేము అందుకొరకే మేము పార్టీలోకి వెళ్ళి మేము వచ్చి పార్టీ కాదు స్వామి ఆధ్వర్యంలో మేము చేరుకుంటాం. కాబట్టి ఇలాంటి ఆరోపణలు కానీ ఇంకోటి ఎవరైనా కూడా మాట్లాడినా కూడా స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. సార్ అంటే ఏంటి ఒక దాదాపుగా కడియం శ్రీఆర్ సార్ అంటే ఒక ముఖ్యమంత్రితో సమానం. అయినా ఉన్నటువంటి అనుభవంగా అయినా ఉన్నటువంటి నీతిన నిజాయితీలా ఇవాళ రాష్ట్రంలో ఎవరు లేదు. దానిని బల్లగుద్దినే చెప్తా. ఎక్కడ ఎలాంటి అవినీతి కానీ ఆరోపణలు కానీ ఎక్కడ లేవు సార్ దగ్గర. ఏది ఉన్నా కూడా బరాబరి కరెక్ట్గా మాట్లాడతాడు. చేస్తానంటే ఏ పని చేస్తాడు. లంచాలు పెంచాలు అనేది లేకుండా బరాబరి కరెక్ట్గా మాట్లాడతాడు సారు. ఇప్పటికైనా కూడా సత్యనారాయణ కూడా ఆయన ఎంబడి కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మేడం కావ్య గారి ఎంబడే మేము ఉంటాం తప్ప వేరే ఎక్కడ మేము ఆయన దగ్గర మాత్రం ఎలాంటి అవినీతి లేదు. పక్క సార్తో మేము ఉంటామని మీ పత్రిక ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను.